పొంగనూరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత. 2.5 దశాబ్దాల పాటు టీడీపీలోనే ఉన్న అమర్నాథ్ రెడ్డి మధ్యలో కొంతకాలం వైసీపీలో చేరిన గతేడాది మళ్లీ పసుపు కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తొలిసారి మంత్రి అయ్యారు. అమర్నాథ్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. చిత్తూరు జిల్లా కీలావతి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. అమర్నాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి 3 పర్యాయాలు పొంగనూరు ఎమ్మెల్యేగా, ఒకసారి చిత్తూరు ఎంపీగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పలమనేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన అమర్నాథ్ రెడ్డి 2016లో తిరిగి టీడీపీ గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీలో గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు అమర్నాథ్ రెడ్డి. 1985లో గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి 2 దఫాలుగా మండల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2000 నుంచి 2007 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 2007 నుంచి 2012 వరకు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. రెండుసార్లు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన అమర్నాథ్ రెడ్డి 1986 నుంచి 2 పర్యాయాలు పెద్ద పంజాణి మండల పరిషత్ అధ్యక్షుడిగాను పనిచేశారు. 1995లో డీసీసీబీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఓటమి పాలైన 2004లో విజయ ఢంకా మోగించారు. 2009లో పలమనేరు నుంచి విజయం సాధించారు. సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన అమర్నాథ్ రెడ్డి 2012లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో పలమనేరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గతేడాది మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.